నా దేశ యువత నాశనం అవుతుంది, నిర్వీర్యం అవుతోంది యువశక్తి, నిర్లక్ష్యం అవ్వనుంది ఈ దేశ భవిష్యత్తు. ఒక దేశం డీప్ సేక్ అని దూసుకుపోతుంటే మనం మాత్రం ఆస్ట్రోటాక్ దగ్గరే ఆగిపోయాం. ఈ జనరేషన్ కి ఈజీగా అన్నీ కావాలి. అందుకే ఈ తరం బుర్రల్లో బిజినెస్ ఐడియాల కన్నా బెట్టింగ్ యాప్లే ఎక్కువ. కెరియర్ ఉందనే ఒక విషయాన్ని మర్చిపోయి రీల్ స్క్రోల్ చేస్తూ హాఫ్ లైఫ్ అయిపోయినా అమ్మాయిల ఐడీలు అడుక్కొని బ్రేక్ ఇవ్వడంలో బిజీగా ఉన్నాం. ఎలా బతకాలో, ఎలా ఎదగాలో నేర్పే సినిమాలు, సిరీసులు లేవు. ఎలా పాడైపోవాలి, ఎలా క్రైమ్ చేయాలి, ఆ తర్వాత ఎలా ఎస్కేప్ అవ్వాలో చెప్పే శృతి మించిన వినోదాలే. ఈ పోటీ ప్రపంచంలో ఎలా గెలవాలి అని చెప్పే యాప్ లేదు. కానీ కొత్త ఫ్రెండ్స్ కావాలంటే ఎన్నో డేటింగ్ యాప్లు అశ్లీల కంటెంట్ ని అడిక్ట్ చేస్తున్నాయి. అయినా అమ్మాయిలను చూసి కొట్టుకోవడానికే టైం సరిపోవట్లేదు. నా పిల్ల, నీ పిల్ల అని. ఇంకా ఫైనల్ గా సాధిద్దామనే కోరిక, ఓపిక ఎవరికీ లేదు. అందుకే ఈ సంవత్సరం ఇంజనీరింగ్ లో 11,638 సీట్లు మిగిలిపోయాయి. ముందున్నాం మద్యం సేవించడంలో, వెనకబడిపోయాం చదువుకోవడంలో. నాయకుడి కొడుకు నాయకుడు అవ్వాలి, హీరోల కొడుకులు హీరోలు అవ్వాలి. మనం మాత్రం వాళ్ళ బానిసలవ్వాలి. వాళ్ళ కోసం ట్విట్టర్లో వార్ చెయ్యాలి. సల్యూట్ సంకనాగిపోతున్న భారత యువతకి.